మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న వారికి కొణిదెల వారింటి కోడలైనటువంటి లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మెగా వారింట వారసులు వచ్చారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకి 2 కవల పిల్లలు జన్మించారు. ఆ కవల పిల్లల్లో ఒక మగబిడ్డ కూడా ఉన్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులకి మొదట క్లింకార సంతానంగా జన్మించినప్పుడు వారు చేసుకున్నటువంటి సంబరాల కంటే ఇప్పుడు మగబిడ్డ జన్మించినప్పుడే మెగా కుటుంబంలో సంబరాలు పెరిగాయి, సంబరాలు ఎక్కువగా చేసుకుంటున్నారు, వారు వారసులు వచ్చారంటూ కొంతమంది పనిగట్టుకొని మరి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యుల మీద బురద జల్లుతూ సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్గా ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తూనే అసలు చిరంజీవి కుటుంబ సభ్యుల గురించి మీకేం తెలుసు? క్లింకారాను చిరంజీవి గారు కానీ చిరంజీవి కుటుంబ సభ్యులు కానీ ఎలా చూసుకుంటారో మీకేమైనా తెలుసా? క్లింకారాను ఎప్పుడైనా తక్కువ చేసి అంటే చూడడం మీరు చూసారా అంటూ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న వారిని ప్రశ్నిస్తూనే వారికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎక్స్ వేదికగా తన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మెగాస్టార్ను ట్రోల్ చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి. అసలు ఏం జరిగిందంటే మెగాస్టార్ కుటుంబానికి 2026 సంవత్సరం ఒక పండుగ సంవత్సరం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో మునుపెన్నడూ లేనటువంటి ఎన్నో రికార్డులను అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా మెగాస్టార్ కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ హిట్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి మెగాస్టార్కు జనవరి చివరిలో 2 మెగా వారసుల రాక కొణిదెల కుటుంబంలో మరింత సంతోషాన్ని అయితే తెచ్చిపెట్టింది. మెగా కోడలైనటువంటి ఉపాసన కొణిదెలకు ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ కవలలుగా జన్మించారు. మెగా వారసుల రాకతో మెగా కుటుంబంలో ఎప్పుడూ లేనటువంటి సంతోషం అయితే ఈసారి కనిపించింది. నిజంగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సంబరాల్లో మినిగి తేలుతుండగా సామాజిక మాధ్యమాల్లో మాత్రం మెగా వ్యతిరేకులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పుట్టినప్పుడు కంటే మగబిడ్డ పుట్టినప్పుడే సంబరాలు బాగా చేసుకుంటున్నారు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పనిగట్టుకొని మరి చిరంజీవి గారి మీద చిరంజీవి కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ మొదలెట్టారు. దీన్ని చూసినటువంటి మెగా కోడళ్ళు లావణ్య త్రిపాఠి వారికి అదిరిపోయేటువంటి కౌంటర్ ఇచ్చారు. ట్రోలింగ్ గురించి లావణ్య స్పందిస్తూ అందరూ సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా ట్రోల్ జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా ఈ ట్రోలింగ్ చూసి షాక్ అయ్యాను. మీరు అనుకుంటున్నట్లుగా అక్కడ అలాంటిది ఏమి జరగలేదు, జరగదు కూడా. మీరు చాలా పొరపడ్డారు, ఇలాంటి వారు కూడా ఉంటారా అని అనిపిస్తుంది సమాజంలో అంటూ ఆవిడ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు క్లింకారాను ఇంట్లో ఎలా చూసుకుంటారో మీకు తెలుసా? పోనీ మీరు అనుకుంటున్నట్లుగా క్లింకారాను తక్కువ చేసి చూడడం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అంటూ లావణ్య త్రిపాఠి ఈ నెగిటివ్ ట్రోలర్స్ని ప్రశ్నించింది. అసలు మీలాంటి వాళ్లకు ఆడవారిని ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియదు అంటూ వారికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇదేనా మీ సంస్కారం? మెగా ఫ్యామిలీలో ఆడవారిని ఎలా చూసుకుంటారో తెలుసుకోండి. నేను కూడా అది అక్కడ ఉన్నా కాబట్టి నాకు తెలుసు, నేను చెప్తున్నాను. మెగా కుటుంబంలో నేను కూడా ఒక కోడల్ని కాబట్టి మెగా కుటుంబంలో ఆడవారిని ఎలా చూసుకుంటారో, ఎంత గౌరవప్రదంగా చూసుకుంటారో నాకు తెలుసు అంటూ ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ట్వీట్ చేసిన తర్వాత అది చూసినటువంటి ట్రోలర్ హరిచరణ్ ఆయన చేసినటువంటి ట్వీట్ని అయితే డిలీట్ చేశాడు. అంతేకాకుండా ఏకంగా అకౌంట్నే డీయాక్టివేట్ చేసేసాడు. మెగా ఫ్యామిలీలో దాదాపు వారసులు చాలామంది ఆడబిడ్డలే. ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ మెగా లెగసీని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారసుడి కోసం వెయిట్ చేస్తున్నానంటూ ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఇది తెగ వైరల్ అయింది. అంటే మెగాస్టార్ ఆడవారిపై చిన్న చూపు చూస్తున్నారంటూ కొంతమంది పనిగట్టుకొని మరి మెగాస్టార్ను అనరాని మాటలని అంటే నెగిటివ్గా ట్రోల్ చేశారు. తాజాగా ఇదే సందర్భంలో ఆడవారికి మెగా కుటుంబంలో తగిన ప్రాధాన్యం ఉండదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించే లావణ్య త్రిపాఠి కొణిదెల ఆవిడ
ఈ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం జరిగింది. ఐ యూజువల్లీ ఇగ్నోర్ ట్వీట్స్ లైక్ దిస్ అండ్ లెట్ దెమ్ పాస్ ఆన్ మై టైమ్ లైన్ బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ అంటూ నెగిటివ్గా ట్రోల్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి లావణ్య త్రిపాఠి అయితే ఈ పోస్ట్ పెట్టు వారికి స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా మెగా కుటుంబంలో ఎవరి కుటుంబంలో అయినా సరే వారసురాలు కానీ వారసుడు కానీ జన్మించారు అంటే సంబరాలు చేసుకోవడం అనేది సర్వసాధారణం. దాన్ని ఉద్దేశించి అంటే గతంలో క్లింకారా జన్మించినప్పుడు కంటే ఇప్పుడు ట్విన్స్ జన్మించినప్పుడే, అందులోనూ మగబిడ్డ జన్మించినప్పుడు మెగా కుటుంబంలో సంబరాలు బాగా చేసుకుంటున్నారు అంటే అది నిజంగా ట్రోలర్స్ ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కదా. ఇదైతే దారుణమైన విషయం. ఏ కుటుంబంలో అయినా సరే వారసురాలు కానీ వారసుడు కానీ జన్మించినప్పుడు ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. ఆనందంలో వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీన్ని నెగిటివ్గా ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా సేమ్ తన అభిప్రాయాన్ని అయితే ఆవిడ వ్యక్తపరుస్తూ ఈ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి సమయంలో మీరు ఇలా నెగిటివ్గా ట్రోల్ చేయడం అనేది సరైనటువంటి పని కాదంటూ కూడా ట్రోల్ చేసే వారిని లావణ్య త్రిపాఠి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.